Recording in progress. Okay, friends. So, ఈ నా ఈ జర్నీ అనేది ఓకే. మనం రికార్డ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ నుంచి చెప్తాను. నమస్తే ఫ్రెండ్స్. నా పేరు మాధురి. నేను 2011 నుండి మెడిటేషన్ చేస్తున్నాను. సో, 2011 నుండి మెడిటేషన్ చేస్తున్నాను. టెక్నిక్ అనే దాంతోని కలిపి చేస్తూ ఉన్నా. బట్ ముందే నాకు కొన్ని ఇండికేషన్స్ ఉండేవి. వేర్ ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం స్పిరిచువల్ పాత్ అనే దీంట్లోకి వచ్చే ముందే మన మైండ్, బాడీ అండ్ సోల్ అనేది క్లెన్స్ అవుతూ వస్తుందన్నమాట. అంటే క్లెన్స్ అంటే ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుందన్నమాట. ఏదైతే మనకి ఎంతవరకైతే మనం ఈ యాక్సెప్టెన్స్ అంటే ఈ పాత్‌ని యాక్సెప్ట్ చేయగలిగే ఆహ్, వాటికి అడ్డుపడే థింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి నుండి అవి క్లెన్స్ చేసి మనం ఈ పాత్ అన్న దాంట్లోకి కనెక్ట్ అవుతాం. అది మేబీ అందరి లైఫ్‌లోనే ఉండొచ్చు. కానీ మనం కొన్నిసార్లు ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. కొన్నిసార్లు ఐడెంటిఫై చేసుకోలేం. నాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవడానికి కూడా నాకు 1 ఇయర్ పట్టింది. 1.5 ఇయర్ పట్టింది. ఓకే. ముందు జరిగిన కొన్ని సిట్యుయేషన్స్, సినారియోస్ ఆహ్, ఓకే. ఈ పాత్‌ని కనెక్ట్ చేయడానికని నాకు ఆ కైండ్ ఆఫ్ ఆహ్, అంటే ఆ జర్నీతో కనెక్ట్ అయ్యాననమాట. ఆ సిట్యుయేషన్స్‌ని నేను అనలైజ్ చేసుకున్నప్పుడు, తిరిగి కనెక్ట్ అయినప్పుడు నాకు అర్థమైందది. సో, దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు 1.5 ఇయర్ పట్టింది. సో, ఇన్ బిట్వీన్ నేను మెడిటేషన్ నేర్చుకున్నది ఆహ్, మ్యారేజ్ తర్వాతే ఒక టెక్నిక్ అన్న దాంతో నేర్చుకున్నాను. ఆనాపానసతి అన్న టెక్నిక్ అన్న దాంతోని. సో, నాకెవరు కూడా ఏ రోజు నువ్వు మెడిటేషన్ చెయ్యాలి అని ఏ రోజు నా ఫ్యామిలీ ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. కానీ ఒక ఒక విధంగా ఒక పాయింట్ ఇన్ టైమ్‌లో మా హస్బెండ్ నాకు చెప్పారు ఏమనంటే, నేను సరిగ్గా పడుకోకపోవడం అనేది అబ్జర్వ్ చేసి, తను మేబీ నువ్వు బ్రెత్‌ని అబ్జర్వ్ చేస్తూ పడుకుంటే నీకు మంచిగా స్లీప్ రావచ్చు అన్న విధంగా చెప్పారు. సో, ఆ రోజు నుంచి నేను బ్రెత్‌ని అబ్జర్వ్ చేస్తూ పడుకోవడం అనేది స్టార్ట్ చేశాను. సో, దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ మెడిటేషన్ అన్న దాంట్లోకి రావడానికి. అలానే ఆ విషయాన్ని చెప్పినందుకు, నేనది స్టార్ట్ చేసినందుకు నా ఫస్ట్ గురు నా హస్బెండ్. సో, అలా స్టార్ట్ అయిన జర్నీ తెలియకుండానే నేను ఎవ్రీ అప్పట్లో మేము బెంగుళూరులో ఉండేవాళ్ళం. ఆల్‌మోస్ట్ ఎవ్రీ వీకెండ్ పిరమిడ్ వ్యాలీకెళ్ళటం. అక్కడేవో వర్క్స్ ఉంటే వీళ్ళందరూ చూసుకోవడం. నేను చాలా కొత్త. సో, ఆ కొత్త అన్న దీంట్లోని పిరమిడ్‌లోకెళ్ళి కూర్చొని అలా ఉండేదాన్ననమాట కొన్ని వీక్స్. దాని తర్వాత ఓకే. అందరూ కళ్ళు మూసుకొని చేస్తున్నారు గదా! మేబీ పడుకునేటప్పుడు చేస్తున్నాం గదా! ఎప్పుడైతే నాకు చెప్పారో రవి, దాని తర్వాత నుంచి నేను పిరమిడ్‌లోకెళ్ళినప్పుడు మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు నేను అలా కూర్చొని ఉండేదాన్ననమాట. సో, అప్పుడు నేను ఎప్పుడైతే మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేశానో, వన్ డే ఆహ్, నాకేమనిపించిందంటే ఆహ్, బ్రెత్ ఎక్కడి నుంచొస్తుంది అన్న విషయాన్ని నేను గమనించాను. నాకెప్పుడు తెలీదు. ఈ బ్రెత్ అనేది మన నేవల్ పాయింట్ దగ్గర నుంచి అలా పైకొస్తుంది. అలాంటి థింగ్స్ ఏమీ తెలీదు నాకు. ఆ రోజు నేను అక్కడి నుంచి గమనించాననమాట. ఓకే. అక్కడి నుంచొస్తుంది. అంటే ఒక స్ట్రెయిట్ లైన్‌లా వస్తుంది అనే విషయాన్ని నేను గమనించాను. అది నేను అబ్జర్వ్ చేస్తున్నంత సేపు ఆ బ్రెత్ అనేది షార్టెన్ అండ్ షార్టెన్ అండ్ షార్టెన్ అండ్ షార్టెన్ అయ్యి ఐబ్రోస్ దగ్గరికెళ్ళి అది వానిష్ అయిపోయింది. ఆ వానిష్ అయిపోవడం అనేది దాంట్లో అంటే నాకు నాకు స్టిల్ తెలుస్తుంది.
నేను చూస్తూ ఉన్నాననమాట. అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైమ్ చిన్న భయంగా ఉంది. అట్ ది సేమ్ టైమ్ నేను బ్రీత్ తీసుకోవట్లేదు. అది కూడా తెలుస్తుంది. అక్కడికెళ్ళి వానిష్ అయిపోయింది అన్న విషయం. జస్ట్ ఫ్యూ కపుల్ ఆఫ్ సెకండ్స్ ఆర్ 1 మినిట్ దగ్గర నేనలా ఉన్నాను. తర్వాత భయమేసి నేను బయటకొచ్చేసా. సో, ఆ రోజు దట్ ఆ బ్రెత్ అనేది ఒక గురువుగా నాకొక విషయం చెప్పిందేంటంటే, ఆ బ్రెత్ అనే దానికి చాలా పవరుంది. నేను ఆ బ్రెత్ అనే దాన్ని ఫుల్‌గా వానిష్ అయినా సరే స్టిల్ ఐయామ్ ఏబుల్ టు బీ దేర్ అంత అవేర్‌నెస్‌తో ఉండగలిగాను నేను. సో, దిస్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్ అన్న విషయాన్ని ఆ బ్రెత్ నాకు ఆ రోజు చెప్పింది. సో, థట్ ఈస్ మై సెకండ్ గురు. దెన్ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. మంచిగా చేస్తూ ఉన్నాను. ఐ అండర్‌స్టూడ్ ఫ్యూ థింగ్స్. అలానే కొన్ని విషయాలు అనేసంటే ఆహ్, ఇంట్లో ఏవో జరిగే కొన్ని థింగ్స్ అవి నాకు నచ్చేవి కాదు. కొన్ని మిత్స్ క్యారీ చేసేదాన్ని. ఏమనంటే ఇన్‌లాస్ అంటే ఇలా ఉంటారు. ఆహ్, వాళ్ళు మనతో ఎప్పుడు కూడా ఒక మంచి బాండ్ అనేది వాళ్ళకి ఎప్పుడు డాటర్ ఇలాతో ఉండదు. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ నాకు చాలానే నేను బయట చూసాను. అట్ ది సేమ్ టైమ్ ఐ యూజ్డ్ టు క్యారీ ఆల్ దోస్ థింగ్స్. ఐ యూజ్డ్ టు క్యారీ ఆల్ దోస్ థింగ్స్. నేను చూసే థింగ్స్ అనుకుండా అన్నీ అలాగే ఉండేవన్నమాట. సో, అలానే ఉండడం వల్ల ఏంటంటే, నేను నాకేమనిపించినా నేను మా హస్బెండ్‌తో ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు కొన్నిసార్లు వినేవారు. కొన్నిసార్లేమో ఇఫ్ హి నీడ్స్ టు టెల్ మీ సంథింగ్ హి యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్. సో, అలానే నేనేవో కొన్ని కంప్లెయింట్స్ అనేవేవో చెప్పినప్పుడు ఒకటే అడిగారు తను నన్ను. ఏమనంటే "మీ పేరెంట్స్ ది సేమ్ థింగ్స్ చెప్తే డూ యూ ఫీల్ అంటే నువ్వు ఇలానే తీసుకుంటావా? ఇలానే కోపపడతావా?" ఆ విధంగా చెప్పడం అలా అడిగారనమాట. హి జస్ట్ ఆస్క్డ్ మీ 2 క్వెషన్స్ ఇవే. అలానే కోప్పడతావా? అలానే తీసుకుంటావా? అని చెప్పి. ఓకే అని చెప్పి ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత వెనెవర్ దాని తర్వాత నుంచి ఎప్పుడైనా నాకు ఒక ఇరిటేషన్ లోపల నుంచి ఎమోషన్ అనేది ఇంబాలెన్స్‌గా వెళ్తుంది అన్నప్పుడు నాకు ఈ సెంటెన్సెస్ గుర్తొచ్చేవన్నమాట. గుర్తొచ్చినప్పుడల్లా ఐ స్టార్టెడ్ అంటే ఆ థాట్ ఏదైతే ఎమోషన్ అనేది ఇంబాలెన్స్‌గా ఎళ్తుందో దాన్ని ఇలా స్టాప్ చేయడానికి ట్రై చేసేదాన్ని నేను. ఇమ్మీడియేట్‌గా ఏమి అయ్యేది కాదు. ఇట్ టుక్ మీ సమ్ టైమ్. దాని తర్వాత ఇంకొకటి కూడా నేర్చుకున్నదేంటంటే, ఆ ప్రాసెస్ అన్న దీంట్లో ఉంటూ ఇంకొకటి నేర్చుకున్నదేంటంటే, ఆహ్, మనం పూర్తిగా ఎవరినైనా యాక్సెప్ట్ చేసినప్పుడు, మనకి ఇటువంటి థింగ్స్ అనేవి ఆహ్, మన కళ్ళ ముందు రావు. అండ్ ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం. ఆ అనాలిసిస్ అనేది నేర్చుకోవాలి అనే విషయం తెలుసుకున్నాను నేను. కొన్ని బుక్స్ ద్వారా తెలుసుకున్నాను. కొన్ని కొన్ని థింగ్స్ ఇంట్లో మాట్లాడుతూ ఉండడం వల్ల అలా తెలుసుకున్నాను. నేను ఏ రోజు కూడా ఒక గురువు అన్న పర్సన్‌తో కూర్చొని నాకిలా అవుతుంది, ఇది చేయాలి అన్న విధంగా ఏ రోజు డిస్కస్ చేయలేదు. ఎవ్రీ టైమ్ ఇట్ యూజ్డ్ టు షో మీ ద వే అన్నమాట. సో, అలానే ఈ విషయానికి కూడా నాకొక వే లాగా ఏంటంటే యాక్సెప్టెన్స్ అన్న విషయం అనేది నాకు బాగా అనిపించిందనమాట. ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ బోత్ ఆఫ్ దెమ్ మై ఇన్‌లాస్ అన్న వాళ్ళని టోటల్‌గా వాళ్ళెలా ఉన్నారు? ఏంటి? ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడానికి నేను ట్రై చేసేదాన్ని. గుర్తొచ్చేది, కోపమొచ్చేది. ఎట్ ది సేమ్ టైమ్ వెంటనే నో, నో ఇలా కాదు. నేను యాక్సెప్ట్ చేయాలి. ఐ నీడ్ టు వాళ్ళెలా ఉన్నారు? ఏ క్వాలిటీస్‌తో ఉన్నారో దాంతోనే యాక్సెప్ట్ చేయాలి. నాకప్పుడు ప్రేమగా చూడాలి అన్న ఇది గూడా తెలీదు నాకసలు. సో, ఓన్లీ ఆ యాక్సెప్టెన్స్ అన్న దీంట్లోనే ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. కొంత టైం పట్టింది. పట్టిన తర్వాత ఎప్పుడైతే నేను ఈ ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేశానో, అవతల వైపు నుంచి నాకేవైతే నచ్చిన థింగ్స్ ఉన్నాయో, అవన్నీ అన్‌నోయింగ్‌లీ వాళ్ళు చాలా పాజిటివ్‌గా చేసేవారనమాట. నేను ఏ రోజు వాళ్ళకి చెప్పలేదు. నాకిలా నచ్చుతాది, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. సో, అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అనేసంటే, మనం ఎప్పుడైతే మన పర్స్‌పెక్టివ్ గాని, మనం మన యాక్సెప్టెన్స్ కానీ ఎప్పుడైతే మనం అంత డీపర్‌గా చేసి మార్చుకోవాలి మనల్ని మనం అని ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటామో, ఆటోమేటిక్‌గా మన ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతది. సో, ఈ విషయం నాకు నేర్పించినందుకు మా ఇల్లాస్ నాకు థర్డ్ గురు.
వాళ్ళు నాకేం చేసి లేదు ఏ రోజు కూడా. బట్ నాకున్న కొన్ని థింగ్స్ నాకున్న అంటే మన మైండ్‌లో ఉన్న కొన్ని థింగ్స్, మన మైండ్‌లో ఉన్న కొన్ని బౌండరీస్ సో, దాని వల్లే లేదా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ దాని వల్లే వి జస్ట్ వి స్టక్ ఓవర్ దేర్ అన్నమాట. అలా కాకుండా యాక్సెప్టెన్స్ అనేది నేర్పించారు. ఆ సిట్యుయేషన్స్. సో, ఆ టైంలో దే బికేమ్ మై గురు. సో, అదయిపోయింది. అదయిపోయిన తర్వాత ఆహ్, పత్రి సార్. నేను మెడిటేషన్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను గానీ, ఏ రోజు కూడా సార్ దగ్గరికెళ్లి కూర్చొని మాట్లాడడం గానీ, ఆయన దగ్గరికి అట్‌లీస్ట్ ఉండడం కానీ ఏ రోజు చేయలేదు. ఏ రోజు గూడా. ఆహ్, జస్ట్ ఏంటంటే అలా ఆయనొస్తే ఆయన్ని చూసేవాళ్ళం. ఐ టు ఐ కాంటాక్ట్ ఒస్తే నవ్వేవాళ్ళం అంతే. లేదా బురదించుకొని ఉండడం అంతే. అక్కడి వరకే చేసేవాళ్ళం. అంటే మా హస్బెండ్ ఏ రోజు తన దగ్గరికి అంతలా వెళ్ళేవారు కాదు. సో, నేను వెళ్ళేదాన్ని కాదు. అలా అని ఆయనంటే ఏదో డిఫరెంట్ కోపం అలా ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ వెళ్ళలేదంతే. బట్ వీ హావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్. హి ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము దుబాయ్ మూవ్ అయ్యాం 2012లో. మేము వెళ్ళిన వితిన్ డేస్‌లో పతి సార్ అక్కడికొచ్చారు. అక్కడికొచ్చారు. వచ్చిన తర్వాత ఆయన సెషన్ ఉంది అనేసంటే మేమెళ్లి అటెండ్ చేసాం. చేసినప్పుడు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాము. ఆయన ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. హి లిటరల్లీ ఆస్క్డ్ మీ అంటే నా లోపల నుంచి ఒక క్వెషన్ అడుగుతుందనమాట. ఒక పర్మిషన్‌లా అడుగుతుంది ఆయన్ని. ఏమనంటే, "నేను మీతో మాట్లాడాలి. మాట్లాడొచ్చా?" అని అడుగుతుంది. ఏమడుగుతుంది అనేది నాకు తెలీదు. ఏం మాట్లాడాలనుకుంటుందో కూడా నాకు తెలీదు. నా మైండ్ ఏమో ఏంటి క్వెషన్స్ అనుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైమ్ ఆ ఇందరి నుంచి ఆ పర్మిషన్ అడగడం అనేది మాత్రం ఆగట్లేదు. ఆయన ప్లే చేసిన 30 మినిట్స్, 40 మినిట్స్ ఏదైతే మెడిటేషన్ ఆ ఫ్లూట్ ప్లే చేసి మెడిటేషన్ చేపిచ్చారో అంతసేపు కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉంది. ఓకే. అయిపోయింది. నాకేం అడగాలో తెలీదు. ఫస్ట్ థింగ్ నాకే తెలీదు నేనేం అడగాలో. అయిపోయింది. మైండ్‌లో ఏదో రన్ అవుతూ ఉంది. ఏమైంది ఇంతసేపు అన్న విషయం రన్ అవుతూ ఉంది. అందరూ జస్ట్ అలా నిల్చొనున్నారు. సార్ ఎప్పుడు కూడా అందరికీ వచ్చి ఏంటి సంగతులు అని అడుగుతారు. మీలో ఎవరైనా కొత్త వాళ్ళుంటే జస్ట్ వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఆహ్, సో, ఏంటి సంగతులు అని అడిగి ఒక్కొక్కళ్ళ దగ్గరికొచ్చి అడుగుతూ ఉంటారనమాట. సో, అలానే మేమెక్కడైతే నిల్చొనున్నామో అక్కడికొచ్చి అడిగారు. అందరిని అడిగారు ఒక్కొక్కసారి. నా దగ్గరికొచ్చి 3 సార్లు అడిగారు నన్ను. నేనేమో నాకు తెలీదు నేనేం చెప్పాలో. సో, నేను అంతా బావుంది అని చెప్పి జస్ట్ హెడ్ డౌన్ చేసి అలా ఉండిపోయాననమాట. అయిపోయింది ఆ రోజు. సెకండ్ డే మళ్ళీ క్లాస్ ఉంది. మళ్ళీ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన సెషన్ చెప్పారు. సెషన్ చెప్తున్నంత సేపు నాకేదో ఏడుపులా వచ్చిందనమాట. ఏదో తెలియని దుఃఖం. ఏంటో ఆ దుఃఖం తెలీదు. ఏడుపొచ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నానో తెలీదు. అంటే ఆ ఫీలింగ్ ఎందుకొస్తుందో తెలీదు. నేనా నార్మల్‌గా ఏడ్చే మనిషిని కాదు. సో, ఆయన వచ్చి ఆహ్, ఏమన్నారంటే క్లాస్ అయిపోయిందంతా. అందరూ ఫుడ్ తినడానికెళ్లారు. నేనొక్కదాన్నే కూర్చొని జస్ట్ ఎనలైజింగ్ అనమాట. నాకు తెలియట్లేదు లోపల ఏమవుతుంది. నేను చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాను. ఆయన ఒక్కలు నా దగ్గరికి చాలా ఫాస్ట్‌గా వచ్చి మళ్ళీ అడిగారు. "ఏంటి సంగతులు చెప్పు" అని. సో, ఇమ్మీడియేట్‌గా ఐ హగ్డ్ హిమ్. లిటరల్లీ ఐ డోంట్ హావ్ జీరో ఇంటరాక్షన్ ఆయనతో నాకు అప్పటి వరకు గూడా. జీరో ఇంటరాక్షన్. ఆహ్, మాట్లాడడం గాని, చేయడం గాని అలా ఏం లేదసలు. జస్ట్ హగ్ చేసుకొని నేను ఏడ్చేస్తున్నాననమాట. ఏడ్చేసాను. హి రియల్లీ చాలా మంచిగా టేక్ కేర్ చేశారు. టేక్ కేర్ చేసి నేనేం మాట్లాడలేదు. ఆయన నాకేం చెప్పలేదు. ఆ టైంలో నేను ఏడుస్తున్నాను సేపు నాతో ఉన్నారు. నా పక్కన కూర్చున్నారు. నా చెయ్యి పట్టుకున్నారు. అంతే. అదంతే. నేను ఏడ్చేసాను. ఏడ్చిన తర్వాత ఐ ఫెల్ట్ ఎంత ఎంత లైట్‌గా ఫీల్ అయ్యానంటే అంత లైట్‌గా ఫీల్ అయ్యాను నేను. ఇట్స్ స్టిల్ నేనిప్పుడు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో, స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఫీలింగ్ అన్నమాట. సో, ఆ టైంలో నాకర్థమైందేంటంటే ఒక గురువు అంటే టెలిపతి అనేది ఒకటుంటుంది. ఒక 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 మనిషి కన్వే చేయాలనుకున్నది ఇంకో మనిషి దగ్గరికి వెళ్తుంది.
అన్న కైండ్ ఆఫ్ చిన్న క్లారిటీ వెన్ ఐ డిస్కస్డ్ విత్ మై హస్బెండ్‌తోని, మా సిస్టర్ ఇన్ లాతోని ఇద్దరితో మాట్లాడినప్పుడు నాకదొకటి అర్థమైందనమాట. అయిపోయింది. వదిలేసాను. సో, ఆ విషయాన్ని ఆ టైంలో నేర్పించినందుకు ఎట్ థాట్ పాయింట్ ఇన్ టైమ్‌లో హి రియల్లీ ఆహ్, అంటే ఒక డీపెస్ట్ గురువు, ఒక గురువు అన్న దీంట్లో నాకనిపించింది. అయిపోయింది. సో, అగైన్ దేర్ ఈస్ నో కన్వర్జేషన్ బిట్వీన్ హిమ్ అండ్ అస్. అయిపోయిందంతే. ఎప్పుడు సెషన్స్ ఎప్పుడైనా ఏం చేసినా ఆర్గనైజ్ చేయడం అవన్నీ చేసేవాళ్ళం గానీ, అంతలా ఎళ్లి కూర్చొని మాట్లాడ్డాలు అవన్నీ ఏం లేవు. అయిపోయింది అక్కడితో. దిస్ ఈస్ డన్. దిస్ ఈస్ డన్ అయిపోయింది. నా జర్నీ అనేది జరుగుతుంది. నేను మంచిగా ఆహ్, సేవ చేస్తున్నాను. ఈ సేవ అన్న పాత్‌లోకొచ్చాను. నాకెన్నో క్వెషన్స్ ఉండేవి. అవన్నీ ఆన్సర్ చేయటం అవన్నీ ఫ్యూ థింగ్స్ అన్న దీంట్లో. ఎట్ ది సేమ్ టైమ్ ఒక పాయింట్ ఇన్ టైమ్‌లో ఐ వాస్ ఇన్ ఎ డిప్రెషన్. లిటరల్లీ ఐ వాస్ ఇన్ ఎ డిప్రెషన్ అన్నమాట. ఆ డిప్రెషన్‌లో ఉన్నాను అనే విషయం కూడా నాకు తెలీదు. సో, ఆ టైంలో నాకున్న ఒకే ఒక్క ఆహ్, ఒక హ్యాండ్‌ని పట్టుకొని అంటే నాకెవరితో ఎక్స్‌ప్రెస్ చేయాలో, ఏం చేయాలో బికాజ్ నా నాకు నేనే అర్థం అవ్వట్లేదు. ఏమవుతుంది నా లోపల అనేది. తెలియకుండా నేను ఏడ్చేస్తున్నాను. ఎవరినైనా కలవాలి అన్నా సరే వాళ్ళతో ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి కూడా ఐ వాస్ నాట్ రెడీ అన్నమాట. సో, ఒక్కదాన్ని ఉండడానికి ఇష్టపడుతున్నాను అని తెలియకుండా ఒకరోజు ఫుల్‌గా బర్స్ట్ అయిపోయా. ఏడ్చేస్తూ ఉన్నా అన్నమాట. సో, అక్కడ ఆ రోజు నాకర్థమైందేంటంటే, ఓకే. నేనేదో ఒక డిప్రెషన్ అన్న జోన్‌లో ఉన్నానన్నమాట అన్న విషయం. ఆహ్, మమ్మీ వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు నాకు. అలానే ఆహ్, మా హస్బెండ్‌తో కూడా చెప్పడం ఇష్టం లేదు నాకు. బికాజ్ ఐయామ్ ఫీలింగ్ లోన్లీ. హి ఈస్ ద రీజన్. హి యూజ్డ్ టు ట్రావెల్ ఎ లాట్. సో, తనకి చెప్తే తనింకా ఫీల్ అయిపోతారు అన్న దీంట్లోని నాకు తనకు కూడా చెప్పాలనిపించలేదు. సో, దెన్ ఆ టైంలో నాకు హెల్ప్ చేసింది ఎవరు అంటే మెడిటేషన్. ఓకే. ఎప్పుడైనా సరే ఏదో ఒక నేనొక దీంట్లో ఎంత డీపర్ ఆ డిప్రెషన్ జోన్‌లో ఉన్నా ఏదో ఒక కార్నర్ నుంచి నాకు ఆ ఇన్నర్ అనేది చెప్తది. "నువ్వు మెడిటేషన్ చేయొచ్చు కదా! కూర్చోవచ్చు కదా! మెడిటేషన్‌కి" అన్న విధంగా. సో, అలా మెడిటేషన్ చేస్తూ చాలా, చాలా రోజులు మెడిటేషన్‌లో కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ జోన్ ఉన్నప్పుడు. సో, ఆహ్, ఆహ్, ఆ మెడిటేషన్ అనేది కంటిన్యూయస్‌గా ఐ డిడ్ంట్ గివ్ అప్. నేను ఏడ్చినా, ఏం చేసినా, నా మైండ్‌లో ఎన్ని థాట్స్ రన్ అవుతున్నా, ఏం చేసినా కళ్ళు మూసుకొని మాత్రం అలా కూర్చునేదాన్ని. దానివల్ల ఏంటంటే, తెలియకుండా కొంత కైండ్ ఆఫ్ ఆ ఎనర్జీ క్లెన్స్ అనేది జరిగి, నా ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుంది అన్న దాన్ని వినటానికి నాకొక రూమ్ క్రియేట్ చేసిందనమాట. ఆహ్, ఆహ్, అంటే ఆ చిన్న స్టెప్ ఒక వే అనేది చూపిచ్చే విధంగా. సో, దాంట్లో నుంచి నేను తెలుసుకుందేంటంటే ఆహ్, ఇక్కడున్న ప్రతి రిలేషన్ అది పేరెంట్స్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఇంకెవరైనా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవ్వరైనా సరే ఇట్ ఈస్ ఆల్ ఆక్సిలరీ. వాళ్ళు ఈ క్షణానికి ఇక్కడ నీతో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. వాళ్ళు లేనప్పుడు యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ ఫర్ యువర్‌సెల్ఫ్. ఇంకెవ్వరు కాదు. యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ ఫర్ యువర్‌సెల్ఫ్. అండ్ ఎప్పుడు కూడా నీతో నువ్వే ముందుంటావు. దాని తర్వాత ఇంకెవరైనా వచ్చుంటారు. సో, ఆ డీపర్ అటాచ్‌మెంట్ అన్నది దీని నుంచి కూడా బయటికి రావాలి అన్నది ఒకటి అర్థమైంది. అండ్ దిస్ బ్యూటిఫుల్ పాయింట్ నీతో నువ్వే ఉంటావు అన్న పాయింట్. సో, అది కూడా నాకు నచ్చి ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఆహ్, ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఏమని ఓకే. నాతో నేనే కదా ఉంటాను. సో, ఐ నీడ్ టు ఆహ్, మోటివేట్ మైసెల్ఫ్. మంచిగా నాతో నేను స్పెండ్ చేయాలి. ఆహ్, అనే జోన్‌లో అనుకోని ఐ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ అన్నమాట. ఒక్క పాయింట్ ఇన్ టైమ్‌లోనే అది ఎక్స్‌ట్రీమ్ కూడా ఎళ్ళింది. రవి ఫ్రీగా ఉన్నా చేసినా, బయటికెళ్దాం అన్నా ఏమన్నా ఓకే. నేను జాయిన్ అవుతానని చెప్పినా ఐ యూజ్డ్ టు ఫీల్ ఇరిటేటెడ్ అనమాట. ఎందుకొస్తున్నారు తను? అంటే నాకలా అలవాటయిపోయింది.
ఎందుకొస్తున్నారు తను అవసరం లేదు కదా! అన్న కైండ్ ఆఫ్ జోన్‌లోని. సో, ఆ ఎక్స్‌ట్రీమ్ కూడా ఉండకూడదు అనే విషయం కూడా నేను తెలుసుకున్నాను. సో, ఆహ్, ఆహ్, ఆ పాయింట్ నేర్పించింది ఇట్స్ రియల్లీ మై ఇన్నర్ సెల్ఫ్. అక్కడి నుంచి నా ఇన్నర్ సెల్ఫ్‌ని డీపర్‌గా వినటం అనే దాన్ని గాని, లేదంటే ఓకే. అది నన్ను చాలా డీప్‌గా గైడ్ చేస్తుంది అనే విషయం గాని తెలుసుకోవడానికి నాకది బాగా హెల్ప్ అయిందనమాట. సో, ఆ పాయింట్ ఇన్ టైమ్‌లో మై ఇన్నర్ సెల్ఫ్ ఈస్ మై గురు. ఓకే. అలానే ఆహ్, మేము మేము యూఎస్ మూవ్ అయ్యాం. ఐ స్టార్టెడ్ స్ప్రెడింగ్ థింగ్స్ ఎవ్రీథింగ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆహ్, ఇక్కడ కూడా మేము యూఎస్ వచ్చిన వెంటనే పచ్చి సారొచ్చారు. పచ్చి సారొచ్చారు. సమ్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు. అవన్నీ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మెడిటేషన్ మంచిగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. యూఎస్ వచ్చిన తర్వాత నా స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇంకా పెరిగింది. నేనెక్కడైతే కొన్ని విషయాల్లో స్టక్ అయ్యున్నానో, వేర్ ఆహ్, ఐ రియల్లీ వాంట్ టు అంటే కొన్ని విషయాల్లో స్టక్ అయ్యున్నాను. కొన్ని విషయాల్లో పెయిన్‌ని క్యారీ చేస్తున్నాను. అలాంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావడానికి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్. ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ అనేసంటే ఆహ్, ఆ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసినవి, తెలియనివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఫర్‌గివ్ చేస్తున్నాను. అలానే నన్ను నేను ఫర్‌గివ్ చేసుకుంటున్నాను. అన్న ఎఫర్మేషన్స్ అన్న దీంతోని నేను కొన్ని చాలా డీపర్‌గా పెయిన్ ఇచ్చిన థింగ్స్ అన్నీ వాటి నుండి కూడా నేను బయటికి రావడానికి ఆ ఫర్‌గివ్‌నెస్ అనే దాన్ని నేను నేర్చుకున్నాను. సో, ఆ పాయింట్ ఇన్ టైమ్‌లో ఫర్‌గివ్‌నెస్ ఈస్ మై గురు. ఫర్‌గివింగ్ సంథింగ్ అనేది నా సమ్‌వన్ ఆర్ మైసెల్ఫ్ అన్న విషయాన్ని నేర్చుకోవడానికి ఆ థాట్‌ని క్రియేట్ చేసినందుకు దట్ ద థాట్ అండ్ ఆ మెడిటేషన్, ఎఫర్మేషన్స్ అవన్నీ కూడా నా గురువు అన్నమాట. ఆ పాయింట్ ఇన్ టైమ్‌లోనే. సో, అలా బయటకొస్తూ ఉన్న దీంట్లోని ఇన్ బిట్వీన్ ఐ ఫర్గాట్ వన్ థింగ్ ఏంటంటే, మహాకాల్ బాబాజీ కేవ్స్‌కి వెళ్ళాం. కేవ్స్‌కి వెళ్ళినప్పుడు ఆహ్, ఫస్ట్ టైమ్ వెళ్ళాం. నేను, రవినే వెళ్ళాం. ఆహ్, సో, నాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, ఇద్దరే వెళ్తే చాలా అక్కడ కొద్దిగా కష్టంగా ఉంటది. ఇద్దరు వెళ్తే సో, మీరెవరైనా గ్రూప్‌తో ఎళ్తేనే మంచిది. మీరు భయపడతారు అన్న విధంగా ఏదో చెప్పారనమాట. చెప్పడం వల్ల సమ్‌హౌ వి క్యారీ ఆల్ దోస్ థింగ్స్ కదా! అలానే ఇట్స్ ఓకే వెళ్దాం అని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కేవ్స్‌కి నడుస్తూ ఉన్నాం అనమాట. నడుస్తూ ఉన్నాం అండ్ డీపర్‌గా నా క్వెస్ట్ ఏంటంటే మహాతార్ బాబాజీ కేవ్స్‌కెళ్ళాలి. వాక్ చేస్తూ ఉన్నా, లోపల నుంచి బాబాజీని అడుగుతూ ఉన్నా, నాకు వే చూపించండి. నేను మీ దగ్గరికి రావాలి అని చెప్పి మంచిగా అడుగుతూ ఉన్నా, చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎట్ ది సేమ్ టైమ్ ఆహ్, మన మైండ్ ఏం చెప్తుంది మీరిద్దరే ఎళ్తున్నారు. ఏమైనా అవ్వచ్చేమో చూసుకోండి అని చెప్పి మన మైండ్ కూడా చెప్తూ ఉందనమాట. సో, ఆ 2 అన్నది ఏంటని కొద్దిగా ముందుకెళ్ళాక చాలా డెన్స్‌గా ఆ ట్రెక్కింగ్ అంతా కొద్దిగా చిన్న డెన్స్‌గా వచ్చేసరికి వి ఫెల్ట్ ఇక్కడ ఏమైనా జరిగితే ఇంక మన దగ్గర ఫోను సిగ్నల్ గాని ఏమీ లేదక్కడ. రోటీ, కపడా, మకాన్ అంతే. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్. సో, అప్పుడు నేను ఆ టైంకి నేను మహాదార్ బాబాజీ కేవ్‌కెళ్ళినప్పటికి నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, నేను అలాంటి ఎనర్జైజ్డ్ ప్లేస్‌కెళ్ళి మంచిగా మెడిటేషన్ చేయాలి. అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేయాలనుకున్నా. సో, కానీ అక్కడ మాకున్న ఫియర్ అన్న దీంతోనే మేము బ్యాక్‌కి వాక్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. బ్యాక్ వాక్ చేయడం స్టార్ట్ చేసాం. దాని మరి స్టిల్ అడుగుతూనే ఉన్నాను నేను. నాకు కావాలి పంపించండి ఎవరినైనా వస్తాను అని. సో, ఎవరో ఒక ఆమె కనిపించారు. ఆమెని అడిగామనమాట. మీరు అది బాబాజీ కేవ్స్ దగ్గరికి తీసుకెళ్తారా? మాకు తెలియట్లేదు అని. అడిగితే షీ సెడ్ ఓకే తీసుకెళ్తా అన్నారు. తన చేతిలో ఏంటంటే ఈ గ్రాస్ కట్ చేసుకుంటారు గదా! అటువంటి దానికి సంబంధించిన నైఫ్ ఒకటుందనమాట. ఓ 2, 3 స్టెప్స్ ఏసాం. ఏసి ఆడి చేతిలో కత్తుంది. మనల్ని ఏమైనా చేస్తే అని చెప్పని మళ్ళీ ఆ ఫియర్, ఆ ఫియర్‌తోని మళ్ళీ ఓకే. మేము రాము. థాంక్ యూ అని చెప్పేసి మళ్ళీ ఎక్కడైతే మేము స్టే జేస్తున్నామో అక్కడికి బై వాక్ ఎళ్ళాం. బై వాక్ ఎళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైట్
లిటరల్లీ అక్కడికి ఎళ్ళిన దగ్గర నుంచి ఏంటంటే, అది ఆ ప్లేస్ ఏంటంటే మనకి నెట్‌వర్క్ ఉండదు. రోటీ కపడా మకాన్ అంతే. దానికి మించి ఇంకేమీ ఉండదనమాట అక్కడ. సో, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఎలా ఉందంటే, నాకు ఎక్కడ చూసినా స్నేకొచ్చేస్తుంది, స్నేకొచ్చేస్తుంది, స్నేకొచ్చేస్తుంది. అదే థాట్ అనమాట. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, ఇంక వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా సరే లిటరల్లీ ఐ యూజ్డ్ టు ఆస్క్ రవి ప్లీజ్ స్టాండ్ హియర్ అని. అంతలాగా ఉన్న ఇ ఇది అంటే కళ్ళు మూసుకొని అంటే నా ఇంటెన్షన్ ఏంటి మంచిగా మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అవర్స్ టుగెదర్ చేయాలి అనే థాట్ కదా! సో, అక్కడికెళ్ళి నేను 2 ½ డేస్ ఉన్నాను. నేను కళ్ళు మూసుకుంటే ఒట్టు. పడుకోవడానికి కూడా కళ్ళు మూసుకోలేను నేను. కళ్ళు మూసుకుంటే చాలు స్నేక్ కనిపించేది నాకు. కళ్ళు మూసుకుంటే చాలు స్నేక్. ఆ రోజు ఏదో ఇంక నెక్స్ట్ డే ఎళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయామనమాట. సో, ఆ రోజు నైట్ స్పెండ్ చేయాలి. ఆ రోజు నైట్ కళ్ళు మూసుకొని నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయానంటే, ఐ లిటరల్లీ ఆస్క్డ్ క్వెషన్ ఆ స్నేక్‌ని ఏమనంటే, "నాకేమన్నా చెప్పాలనిపిస్తే చెప్పు. నాకు నువ్వు ఉండడం నచ్చట్లేదు. నేనెన్నో దీంతో ఇక్కడికొచ్చాను. బట్ స్టిల్ నాకవ్వట్లే నా నేను చేయాలనుకుందయితే అవ్వట్లేదు" అనేసి. నాకేమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి ఇక్కడి నుంచి ఎళ్ళిపో. లేదంటే నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. నా దగ్గర మాత్రం ఉండకు అని చెప్పి. సో, లిటరల్లీ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ థట్. నేనా మాటలు చెప్పినప్పుడు ఆ స్నేక్ నా పొట్ట మీద ఉంది. దెన్ నేను వెళ్ళిపోమని చెప్పినప్పుడు అది అలా పొట్ట మీద నుంచి దిగి బయటికెళ్ళిపోయి రోడ్డు మధ్యలో ఉండి ఇట్ రియల్లీ కన్వేడ్ మీ ఎ మెసేజ్ ఏమనంటే ఆహ్, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయటానికొచ్చాను. నేను ప్రొటెక్ట్ చేయడానికొచ్చాను. నువ్వు భయపడుతున్నావు కదా! నా ఫియర్ పెరుగుతున్న కొలది ఆ స్నేక్ ఇంకా దగ్గరికొచ్చేదన్నమాట. సో, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికే వచ్చాను. నీకెప్పుడు నేను కావాలంటే అప్పుడు నా దగ్గరికి రా అనే విధంగా చెప్పిందన్నమాట. చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, ఆ టైంలో ఎవ్రీ టైమ్ వి ఫీల్ థట్ ఎవ్రీథింగ్ ఈస్ రాంగ్, నెగెటివ్‌గా ఉంటది. మన దగ్గర పదే పదే ఏదైనా వస్తుంది అనేసంటే ఆహ్, అంటే ఫియర్‌ఫుల్‌గా ఉన్న థింగ్స్ ఏమైనా వస్తున్నాయి అనేసంటే, అది మనల్ని ఇంకా ఏదో చేస్తది అనే విధంగానే ఆలోచిస్తాం గానీ, బట్ ఒక పాజిటివ్ వేలో చూడాలి అనే విషయాన్ని మనం తెలుసుకోం. సో, ఈ బ్యూటిఫుల్ పాయింట్ అనేది నాకా ఆ ట్రిప్ అనేది నేర్పించింది. అలానే ఆ స్నేక్ అనేది అంతలాగా మనల్ని ప్రొటెక్ట్ చేయటానికి వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎట్ ది సేమ్ టైమ్ ఆహ్, అంటే ఆ డీపర్ కనెక్టివిటీ విత్ ద యానిమల్స్ ఎవ్రీథింగ్ అనేది మనకుంటుంది అన్న విషయం తెలుసుకోవడానికి కూడా ఆ ట్రిప్ అనేది నాకు హెల్ప్ చేసింది. అది తె అది తెలియజేసిన ఆ స్నేక్ అనేది నాకు చాలా చాలా ఆహ్, హెల్ప్ చేసింది. ఒక గురువుగా యాక్ట్ చేసింది ఆ టైంలో. సో, లేటర్ ఆన్ నేను ఎవరితోనో షేర్ చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసిందేంటంటే మహావతార్ బాబాజీ ఆయన వాసుకి ఇన్‌కార్నేషన్ అని. అంటే శంకరుడు ఆహ్, మెడలో ఏదైతే స్నేక్ ఉంటుందో, ఆ ఇన్‌కార్నేషన్ మహావతార్ బాబాజీ అని చెప్పి. సో, ఆయన ఎప్పుడైనా కనిపిస్తే స్నేక్ రూపంలో కూడా కనిపిస్తారు అని. సో, ఐ లిటరల్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ హిస్ ప్రెజెన్స్. అది లేటర్ ఆన్ తెలుసుకున్నాను నేను. సో, ఆ ట్రిప్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ డీపర్ మెమరీ. అట్ ది సేమ్ టైమ్ చాలా కొత్త పాయింట్స్ తెలుసుకున్నాను. చాలా విషయాలు. నేను ఆ ట్రిప్ తర్వాత నా ఫియర్స్ అన్నిటిని ఓవర్‌కమ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అన్‌నోయింగ్‌లీ ఐ డిడ్. నేనేమి ప్లాన్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఇది, ఇది ఓవర్‌కమ్ చేద్దాము. నయ ఆహ్, చీకటంటే ఓవర్‌కమ్ చేద్దాం. హైట్స్ అంటే ఓవర్‌కమ్ చేద్దాం. అలా ఏమి అనుకోలేదు నేను. అన్‌నోయింగ్‌లీ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అన్‌నోయింగ్‌లీ ఆ స్టెప్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేశా అనమాట. సో, ఆ ట్రిప్ అనేది ఓవరాల్ ట్రిప్ అనేది నాకొక గురువు. దాంట్లో జరిగిన సిట్యుయేషన్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఒక గురువుగానే యాక్ట్ చేశాయన్నమాట. సో, దట్ ఈస్ వన్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా నాకు నైట్ మ్యూజిక్ పెట్టుకొని పడుకోవడం ఇష్టం అన్నమాట. సో, మ్యూజిక్ పెట్టుకొని పడుకునేవాళ్ళం. పడుకున్నప్పుడు 'మహావతార్ బావాజీ' మ్యూజిక్ పెట్టుకోవడం, 'ఏకమైవ అద్వితీయం' ఆ సాంగ్ అలానే డిఫరెంట్ థింగ్స్ పెట్టుకోవడం అనేది చేస్తా. సో, ఎప్పుడైతే నేను ఆహ్,
ఆ జోన్ అన్న దీని నుంచి అంటే ఆ ఫియర్ బేస్డ్ థింగ్స్ అన్న దీని నుంచి ఎప్పుడైతే నేను మెల్లమెల్లగా బయటికి రావడం అనేది స్టార్ట్ చేశానో ఆహ్, నాకు బాబాజీతో బాగా కనెక్టివిటీ అనేది కూడా చిన్నగా ఏర్పడిందనమాట. సో, అది ఏర్పడిన తర్వాత ఆహ్, నాకు ఎప్పుడైనా సరే నాకు మీ ఎనర్జీని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుంది అని అడిగినప్పుడు ఆహ్, పడుకున్నప్పుడే ఈరోజు మీ మీ ఎనర్జీని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అలా ఏదో అడిగి పడుకున్నప్పుడు లిటరల్లీ నేను పడుకున్న ఫ్యూ అవర్స్‌కి ఐ లిటరల్లీ యూజ్డ్ టు ఎక్స్‌పీరియన్స్ హిస్ ఎనర్జీస్ అన్నమాట. బావుంది అనేసి అనుకున్నాను. అలానే ఉండింది. అయిపోయింది. కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత ఒకసారి గురు పౌర్ణమి వచ్చిందన్నమాట. అక్కడ ఫార్మ్ ల్యాండ్ అని ఒకటుంది. అక్కడ మెడిటేషన్ చేయడానికి వెళ్ళాలి అందరం కూడా. సో, వెళ్తూ ఉన్నాము. ఆ రోజు నాకు వచ్చిన క్వెషన్ ఏంటంటే, మహావతార్ బాబాజీ అనేవాళ్ళు ఓన్లీ ఆ కేవ్స్ దగ్గరికెళ్తేనే కనిపిస్తారా? ఆహ్, ఇంకెక్కడా కనిపించరా? నాకీరోజు మిమ్మల్ని అంటే ఎనర్జీని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. నాకు మిమ్మల్ని చూడాలనుంది. ఏ విధంగా మిమ్మల్ని చూపిస్తారు నన్ను? నాకది తెలుసుకోవాలనుంది. ఆ గురువుస్ అందరిని ఒకసారి విట్‌నెస్ చేయాలనుంది అని చెప్పి అనుకోని నేను మెడిటేషన్ చేయడానికి అక్కడికి వెళ్ళా అనమాట. సో, అదేంటంటే ఫార్మ్ ల్యాండ్ కదా! ఒక టెంట్ ఉండేది. ఆ టెంట్‌లో అందరం కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళం. ఆ టెంట్ కూడా ఒక పిరమిడ్ షేప్ టెంట్ అన్నమాట. సో, అక్కడ మేము వెళ్ళిన తర్వాత అక్కడ పసుపు సార్ పిక్చర్ ఒకటి, మా అవతార్ బాబాజీ పిక్చర్ ఒకటి ఉండింది. సో, అందరం కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాము. ఆహ్, నేను ఆ క్వెషన్ పెట్టుకున్నాను. దాని తర్వాత మర్చిపోయాను నేను. మెడిటేషన్ చేస్తున్నాము. చేస్తూ సడెన్‌గా నేను ఐస్ ఓపెన్ చేశా అన్నమాట. ఐస్ ఓపెన్ చేసి ఆహ్, పక్కకి తిరిగి చూసేసరికి మా కజిన్ ఉంది. ఆ కజిన్ చాలా తను కూడా ఐస్ ఓపెన్ చేసి చాలా ఆశ్చర్యంగా ఎదురుగా ఉన్న మహావతార్ బాబాజీ పిక్చర్‌ని చూస్తుందన్నమాట. ఆపోజిట్ గానే కూర్చున్నా అన్నమాట. కూర్చున్నప్పుడు "ఏమైందిరా" అనేసంటే ఆహ్, "ఆ ఫోటో మాట్లాడుతుంది" అంటాను. "ఆ ఫోటో మూవ్ అవుతుంది" అని చెప్పిందన్నమాట. చెప్తే ఆ! ఓకేరా అని చెప్పి నేను దాని వైపు చూసాను. చూసినప్పటికి ఐ లిటరల్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ మహావతార్ బాబాజీ పిక్చర్, లాహిర్ మహాశయ. మహావతార్ బాబాజీ, లాహిర్ ఫేసెస్ చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట ఆ పిక్చర్‌లో. అలానే ఆహ్, ఆ మౌత్ అనేది పైకి, కిందకి, పైకి, కిందకి అవుతూ ఉందన్నమాట. చూసాను. విట్‌నెస్ చేశాను. ఐ వాస్ సో హ్యాపీ. అండ్ వెంటనే ఐస్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయినాయి. క్లోజ్ అయిన తర్వాత నేను అడిగిన క్వెషన్ ఏంటంటే, మీరేదో కన్వే చేయాలనుకుంటున్నారు. మేబీ నేను ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వలేకపోతున్నానేమో. ప్లీజ్ చెప్పండి మీరేం కన్వే చేయాలనుకుంటున్నారో, ఏమంటున్నారో అని చెప్పి. సో, ఇమ్మీడియేట్‌గా వచ్చిన మెసేజ్ ఏంటి అంటే, ఓంకారం అనేది చేస్తూ ఉన్నారు వాళ్ళు అని. అండ్ ఆ ఆ ఆన్సర్ వచ్చిన వెంటనే ఆ టెంట్ లోపల అందరూ చాలా మంది గురువుస్ అక్కడ కూర్చున్నారు. ఆ ఎనర్జీ అనేది చాలా హెవీగా అనిపిచ్చింది. అలానే బయట బయటన పత్రి సార్ ఒక్కలే ఆయన ఒక్కలే నడుచుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఆయన ఒక్కలే వస్తున్నారు. నేను అంటే ఇండియాలో అంటే చాలా మందుంటారు. బట్ ఇక్కడ కూడా ఎవరైనా ఉంటారు గదా! ఆయన ఒక్కలే ఎందుకొస్తున్నారు అన్న క్వెషన్ ఉండింది. ఆయన లోపలికొచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ అనే విధంగా తెలిసింది. తెలిసిన తర్వాత సో, ఐ వాస్ సో హ్యాపీ ఆ రోజు. ఓకే. నేను అవతార్ బాబాజీని ఎక్స్‌పీరియన్స్ చేశాను. పచ్చిసారి దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను అని. ఇంటికొచ్చాం. ఇంటికొచ్చి చూసేసరికి ఆ రోజు గురు పౌర్ణమికి పత్రి సార్ ఏవైతే బట్టలేసుకొనున్నారో అదే బట్టలతో నేనాయన వాక్ చేస్తూ లోపలికి రావడాన్ని చూసాను. అంటే బిఫోర్ మెడిటేషన్ చేస్తున్నప్పుడనమాట. ఐ వాస్ లైక్ ఇంకా డిఫరెంట్ జోన్‌లోకెళ్ళిపోయాను నేను. ఐ వాస్ సో హ్యాపీ. కానీ ఇక్కడ కొన్ని మంత్స్ ముందు నుంచి అంటే ఎప్పుడైతే వచ్చేసరికి బాలేదు అని ఆహ్, చెప్తూ ఉన్నారో అండ్ బాడీ వెకేట్ చేస్తారు అవన్నీ అనేది మైండ్‌లోనే లేదసలు. బట్ బాలేదంటున్నారు, ఇది చేస్తూ ఉన్నారు. అందరూ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తూ ఉన్నారు. ఏవో వింటూ ఉన్నాను. వింటూ ఉన్నప్పుడు నాకు వచ్చిన ఒక క్వెషన్ ఏంటంటే
మేబీ నేనేమైనా తప్పు చేశానా? సార్‌తో నేనెళ్లి దగ్గరికెళ్లి నేను మాట్లాడాల్సిందేమో, ఆయనతో స్పెండ్ చేయాల్సిందేమో. చాలా సార్లు ఆయన అక్కడ మేము నిల్చుంటే పిలిచి కాళ్ళు పట్టించుకునేవారు. అదైతే చేశాం. కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఏమైనా ఇంకా క్లోజ్‌గా మాట్లాడి ఏమైనా క్వెషన్స్ ఉంటే తెలుసుకోవాల్సిందేమో, నేను తప్పు చేశానేమో అనేసి అనుకునేదాన్ని. ఆ గురు రిలేషన్ అనేది ఆహ్, లేదేమో అన్న దీంట్లో. సో, ఆహ్, ఇన్ బిట్వీన్ ఏంటంటే ఆహ్, మన గౌతమి గారు పరిచయమయ్యారు నాకు. గౌతమి గారు పరిచయమయ్యారు. పరిచయం అయిన తర్వాత గౌతమి గారితో మాట్లాడుతూ ఉన్నాం. సమ్ మెడిటేషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ అవుతూ ఉన్నాయి. ఆహ్, ఆమె ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉండేదనమాట. ఏంటి "పత్రి సారు మిమ్మల్ని అడగమని చెప్పారండి" అని. ఆహా! ఆహ్, "మీరు నాకు హెల్ప్ చేస్తారని పత్రి సార్ చెప్పారండి." అలాంటివి చెప్పేవారనమాట. అలాంటివి చెప్తే నాకేంటంటే ఆమె ఎప్పుడు పత్రి సార్‌ని చూడలేదు. ఏ రోజు కలవలేదు. ఆహ్, ఏంటి ఇలా చెప్తుంది అనేసి అనుకునేదాన్ని. లిటరల్లీ ఐ యూజ్డ్ టు థింక్ లైక్ థట్. మేబీ ఆమె హాలుసినేట్ చేసుకుంటున్నారో ఏంటో అన్న విధంగా ఏదో అనుకున్నాను నేను. ఓకే. బట్ ఆమె ఏదైతే ప్రాబ్లమ్స్‌తో వచ్చారో వాటన్నిటిని కూడా ఆహ్, సమ్‌హౌ ఐ యూజ్డ్ టు డీల్ ఇట్. సమ్‌హౌ ఆ కైండ్ ఆఫ్ ఇది అనేది వచ్చేదన్నమాట. తనకి హెల్ప్‌ఫుల్‌గా ఇదయ్యేది. కొంత దీని వరకు. సో, అంటే అది అది కూడా ఆహ్, నాకేమనిపించిందంటే ఆమె ఏదో అలా చెప్తున్నారేమో అన్న విధంగానే అనిపిచ్చింది. అదయిపోయింది. అదయిపోయిన తర్వాత ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా అయిపోయింది. అండ్ నా లోపల ఆ క్వెషన్ ఉండింది గదా! అండ్ ఈ లోపల పల్సీ సార్ బాడీ వెకేట్ చేశారు. బాడీ వెకేట్ చేశారు. వెకేట్ చేసిన తర్వాత ఇంకా ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఇంకా అంటే నేను మిస్ అయిపోయాను. నేను నా రిలేషన్ నా దగ్గర లేదు. నాకు గురువు సాంగత్యం అనేది లేదు. అని చెప్పి నేను చాలా ఫీల్ అయిపోయి చాలా ఒక కైండ్ ఆఫ్ దుఃఖాన్ని లోపల క్యారీ చేస్తూ ఉన్నా అన్నమాట. సో, ఆ రోజు ఆయన బాడీ వెకేట్ చేసినప్పుడు ఆయన చనిపోవడం కోసం అవన్నీ చాలానే ఆయన ముందు చెప్పిన స్పీచెస్ అవన్నీ పెడుతూ వచ్చారు. కొంత క్లారిటీ ఉంది. బట్ ఇది మిస్ అయిపోయానే. అంటే ఆయన చనిపోయారు అన్నది బాడీ ఒకటే వెళ్తుంది. ఆయన సోల్ ఎటర్నల్ అవన్నీ తెలుసు నాకు. అది అవన్నీ అర్థమవుతున్నాయి. కానీ ఆ రిలేషన్ నాకు లేదే. నేనది ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయానే. ఆయనెళ్ళిపోయారే అన్నదే నా మైండ్‌లో చాలా ఎక్కువుండిందనమాట. ఆహ్, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆహ్, నేను మౌనం చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎవ్రీ ఇయర్ మౌనం చేస్తాను. సో, అలానే మౌనం చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మేమొక ట్రిప్‌కెళ్ళామనమాట. ట్రిప్‌కెళ్ళిన తర్వాత బికాస్ ఆఫ్ క్లైమాటికల్ చేంజెస్ ఫాల్ ట్రిప్ అంటే ఫాల్ కలర్స్ చూడ్డానికి వెళ్ళాము. సో, అప్పటి వరకు మన స్టేట్‌లో డిఫరెంట్‌గా ఉంటది కదా! మేమున్న స్టేట్‌లో డిఫరెంట్‌గా ఉండింది క్లైమేట్. పైకెళ్తున్న కొద్దీ డిఫరెంట్‌గా ఆ క్లైమాటికల్ చేంజెస్ వల్ల నా నోస్ అనేది చాలా డీపర్‌గా బ్లాక్ అయిపోయి ఉండేదన్నమాట. నైట్ టైమ్ అయితే బ్రీత్ తీసుకోవడానికి చాలా కష్టమయ్యేది నాకు. సో, అలాంటిది ఒక 3, 4 డేస్ చాలా బావుంది. ఫిఫ్త్ డే అయితే ఇంకా లిటరల్లీ ఐయామ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ఎట్ ఆల్. నాకు ఇంకా అది రావట్లేదన్నమాట. సో, అలానే 3 ఎంతో అవుతుంది. లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. దెన్ ఓకే. కొంతసేపు లీన్ అవుదాం, ఏమైనా విందాం అని చెప్పి సమ్ ఏదో స్పీచ్ విన్నాను. వింటూ అలా పడుకున్నా అన్నమాట. పడుకున్నప్పుడు ఆహ్, డ్రీమ్‌లోని పత్రి సార్ కనిపిచ్చారు. విత్ మై అదర్ ఫ్యామిలీ మెంబర్స్. కనిపిచ్చి ఆయన నన్నడుగుతున్నారన్నమాట ఏమని ఆహ్, "ఎందుకొచ్చావు నువ్విక్కడికి" అని. అంటే నేను వీళ్ళతో పాటు వచ్చాను అనేసంటే, "పోనీలే వచ్చావు కదా! నా దగ్గరికి రా" అనేసన్నారు. ఓకే అని చెప్పి మనకు ముందే కొద్దిగా భయం అవన్నీ ఏవేవో ఉండేవి. సో, అలానే ఎళ్లి కూర్చున్నా అనమాట. కూర్చుంటే ఇంకా దగ్గరికి రా అనేసన్నారు. ఓకే. ఎళ్ళా. ఇంకా దగ్గరికి రా అనేసన్నారు. ఓకే అని వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఆయన లిటరల్లీ నోస్ దగ్గర ఆహ్, ఈ ఈ నోస్ట్రిల్స్ ఉంటది గదా! నోస్ట్రిల్స్‌లో వన్ వన్ ఆఫ్ ది సైడ్ చాలా గట్టిగా ప్రెస్ చేశారనమాట. ఆ ప్రెస్ చేయడం అనేది నేను పడుకున్న నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఆ చిన్న పెయిన్ అనేది. ఎట్ ది సేమ్ టైమ్ దాంతో పాటు ఆ నోస్ రిలీజ్ అవ్వడం అనేది కూడా చూసాననమాట. లిటరల్లీ అలా రిలీజ్ అయింది. నేను చాలా
ఈజీగా బ్రెత్ అనేది తీసుకోగలిగాను నేను. సో, ఆ రోజు నేను నేర్చుకున్నదేంటి అంటే ఆహ్, నాతో ఆయన ఎవ్రీ టైమ్ ఉండనవసరం లేదు. ఆహ్, నేను ఫిజికల్‌గా ఆయనతో కూర్చొని, మాట్లాడి ఆహ్, ఆ రిలేషన్ కోసమే చూస్తున్నాను నేను. బట్ దానికన్నా బియాండ్ కనెక్టివిటీ అనేది నాకు తనతో ఉంది. అన్న విషయం అనేది నాకెందుకో ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే వెంటనే ఆ ఆన్సర్ అనేది వచ్చిందనమాట. సో, ఆన్సర్ వచ్చిన వెంటనే దేర్ ఆర్ మెనీ పాయింట్స్ టు కనెక్ట్. ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో నాకొచ్చిన ఆ టెలిపతిక్ వేలో ఆయన నాతో కనెక్ట్ అయ్యి నేను యాడ్ అవ్వడం అదంతా. సో, దేర్ ఈస్ నో కన్వర్జేషన్. ఓన్లీ ఓన్లీ ఆ టెలిపతిక్ కన్వర్జేషన్, ఆ కనెక్టివిటీ. సో, అక్కడి నుంచి ఆయనకి నాతో కనెక్షన్ ఉంది. ఐ మీన్ నాకు ఆయనతో కనెక్షన్ ఉంది. బట్ నేను ఏ రోజు రియలైజ్ అవ్వలేదు. అలానే గౌతమి గారు చెప్తూ ఉన్నప్పుడు, ఆ రోజు నేను దాన్ని నమ్మాను. ఫుల్ ప్లెజర్‌గా నమ్మాననమాట. ఓకే. అంటే ఆయనకి తెలుసు. ఎవరు ఏం చేస్తున్నారు? ఎటువంటి కేపబిలిటీ ఉంది? అన్న విషయాలనేది ఆయనకి తెలుసు. సో, ఆటోమేటిక్‌గా హి విల్ గైడ్ అంతే అన్న విధంగా. సో, అలా, అలా తెలుసుకున్న దీంట్లోని దాంట్లో ప్రతి విషయంలో కూడా ఏదైనా ఉంది, నేను కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటున్నాను. నేను ఏ రోజు కూడా పత్రి సార్ ఆన్సర్ చేయాలనో, మహాగారు బాబాజీ ఆన్సర్ చేయాలనో స్పెసిఫిక్‌గా ఏ రోజు అడగలేదు. బట్ ఆహ్, ఈ ఈ ఆన్సర్ అంటే ఆటోమేటిక్‌గా నాకు నీడ్ ఉన్నప్పుడు దే యూజ్డ్ టు కమ్ అండ్ దే యూజ్డ్ టు గైడ్ మీ. దే యూజ్డ్ టు ఏంటి ఇప్పుడు కూడా గైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అది. అలానే గాడ్‌తో కనెక్టివిటీ అనేది కూడా. గాడ్ అంటే నాకు ఆ విషయంలో కూడా క్లారిటీ అనేది ఏ విధంగా ఆహ్, వచ్చింది అంటే మే మేము 2012లో దుబాయ్ మూవ్ అయ్యాం కదా! అప్పటినుంచి నేను ఏ రోజు కూడా దేవుడికంటూ ఒక ప్లేస్ పెట్టలేదు. ఆహ్, నాకేంటంటే దేవుడుండాలి. ఒక ఫియర్‌తో నేనేమి చేయకూడదు అన్న కైండ్ ఆఫ్ ఇది నాకు క్లారిటీ కావాలి ఆ విషయంలో అని చెప్పి. సో, దేవుడికంటే ఏ రోజు ఒక ప్లేస్ పెట్టలేదు. ఎప్పుడైనా నాకు మంచి ఫెస్టివల్స్ వచ్చాయంటే డెకరేట్ చేసుకోవాలి అంటే ఒక బాక్స్‌లో ఏవో కొన్ని కొంత స్టఫ్ చాలా లిమిటెడ్ స్టఫ్ ఉండేది. వాటిని తీసి మంచిగా డెకరేట్ చేసుకునేదాన్ని. అయిపోయిన వెంటనే మళ్ళీ క్లోజ్ చేసి ప్యాక్ చేసి ఆ బాక్స్‌ని లోపల పెట్టేసేదాన్ననమాట. అంతే. దే ఒక ఫెస్టివల్ టైమ్‌లోని డెకరేట్ చేసుకోవడానికి నాకు ఆ ఎనర్జీ కావాలి. ఆహ్, ఆ చిన్న అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి అన్నదే నా థాట్ ఉండిందనమాట. సో, అలానే ఒకసారి వరలక్ష్మి దేవి వ్రతానికి ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ చేసుకున్నప్పుడు ఆహ్, ఎవరినో కొంతమంది మెడిటేటర్స్, ఫ్యామిలీస్ వాళ్ళందరిని ఇన్వైట్ చేశా అనమాట నేను. చేశాను. మార్నింగ్ లేచేసరికి నాకు పీరియడ్స్ నేనొకటే అనుకున్నా. నేను చేసేది తప్పు అయితే నాకు ఏదైనా ఇండికేషన్ ఇవ్వు. నేను ఆపేస్తానమ్మా. లేదు అంటే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అనేసి అనుకున్నాను నేను. అనుకోని అలానే ఐ స్టార్టెడ్ డూయింగ్ వర్క్ అనమాట. నేను ఎప్పుడూ చేసేదానికన్నా 3 టైమ్స్ మోర్ యాక్టివ్‌గా వర్క్ చేశాను నేను ఆ రోజు. ఆల్‌మోస్ట్ ఒక 35-40 మెంబర్స్ వరకు ఫుడ్ ప్రిపేర్ చేశాం. చాలా యాక్టివ్‌గా చేశాను నేను. చాలా యాక్టివ్‌గా. సో, ఆ రోజు నుంచి నాకు అర్థమైందేంటంటే గాడ్‌కి పీరియడ్స్ అన్న కాన్సెప్ట్‌కి దేర్ ఈస్ నో అంటే ఒక మిత్ అనేది ఏదైతే ఉందో అది లేదు అన్న విధంగా అర్థం చేసుకున్నాను. దానికి క్లారిఫికేషన్‌గా ఆహ్, నాకు యూకేలో తన నేమ్ మర్చిపోయాను నేను. యూకేలో ఉంటారు తను ప్రాణహిత. సో, తను తెలియకుండానే ఆహ్, ఈ ఈ ఎస్పెషల్లీ మెన్స్ట్రుయేషన్ రిలేటెడ్ థింగ్స్ రిలేటెడ్‌గానే తను సెషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో, దాంట్లో నాకు చాలా చాలా క్లారిటీ వచ్చిందనమాట. ఆహ్, ఏంటంటే ఎంత అవసరం? ఏం అవసరం? ఆహ్, ఆహ్, ఈ ఈ ఈ ఎందుకు?
ఎందుకు ఈ మిత్‌ని క్యారీ చేస్తున్నారు? పూర్వం దీన్నెలా తీసుకునేవారు? అవన్నీ కూడా నేర్చుకున్నాను నేను. సో, అక్కడి నుంచి నాకు గాడ్ అంటే ఒక ఫియర్ అనేది పోయింది. ఈ విషయానే కాదు. అంటే నేను ఇది చేస్తేనే ఇదొస్తది నా దగ్గరికి అన్న విధంగా నేను చూడడం మానేసాను థింగ్స్ అన్నీ కూడా. నేను 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 చేస్తాను. దేర్ ఈస్ నో గివ్ అండ్ టేక్ పాలిసీ. ఓన్లీ ఐల్ బీ విత్ యూ విత్ ప్యూర్ లవ్ అండ్ సరెండరెన్స్. నాకేం కావాలో మీకు తెలుసు. గివ్ మీ వెనెవర్ ఇట్ ఈస్ నీడెడ్. గైడ్ మీ. గివ్ మీ కూడా గాదు. గైడ్ మీ అంతే. ఆ విధంగా. సో, దాని తర్వాత నేను ఒక ప్లేస్ అంటూ పెట్టుకున్నాను. ఆఫ్టర్ ఆల్‌మోస్ట్ 2020 ఆ టైంలోని ఒక గాడ్ కంటూ ఒక ప్లేస్ అరేంజ్ చేశాను. మంచిగా డెకరేట్ చేసుకున్నాను. ఐ ఫీల్ దట్ ఈస్ ఎ బెడ్‌రూమ్ ఫర్ గాడ్ అని అంతే. దానికి మించి ఇంకేం లేదు. నేను దేవుడిని పెట్టాను కదా! నేనేదో చేసేయాలి అన్న విధంగా ఏం చేయలేదు. సో, అలానే ఆహ్, అమ్మవారి ప్రతిమ ఒకటి నేను ఆర్డర్ చేసుకున్నా ఇండియా నుండి. చేసుకున్నప్పుడు ఆ కొరియర్ వచ్చినప్పుడు కూడా ఐ కుడ్ స్మెల్ కుంకుమ స్మెల్ అవన్నీ అనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. చేశాను. దాన్ని ఐడెంటిఫై చేసుకున్నాను. ఓకే. అమ్మవారొచ్చినట్టు నాకు ఇండికేషన్ వచ్చింది. చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఆ ఎనర్జీ నాకు చెప్పడానికి ట్రై చేస్తుంది అనే విషయం అనేది. సో, ఎప్పుడైతే అమ్మవారి ప్రతిమను తీసుకొని అక్కడ ఆ పూజ ప్లేస్‌లో పెట్టిచ్చేసాం, ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా సరే ఆ కుంకుమ స్మెల్ అనేది అలానే ఇంటాక్ట్‌గా అలానే వస్తుంది. వచ్చేది ఒచ్ మొన్నటి వరకు కూడా నేను మొన్న హౌస్ వైండప్ చేసేంత వరకు కూడా అలానే ఉండింది. ఆ ఫేస్‌ని చూస్తే ఓకే. మనం చూడండి ఎవరినైనా ఒకసారి చూసి నవ్వుతాం గదా! ఎవరినైనా విష్ చేయడానికి ఏదన్నా పలకరించే విధంగా. సో, అలానే అనిపిస్తది ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా. సో, ఆ విధంగా నాకు గాడ్ అంటే ఒక మంచి ఆహ్, ఒక ప్రేమగా గాడ్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. భయంతో కాదు అనే విషయాన్ని నేను బాగా తెలుసుకున్నాను. సో, ఇవన్నీ ఇలా ఇలా ఉన్న దీంట్లోని ఈ క్లారిటీస్ అన్ని దీంట్లో నేను విపాసనాకి వెళ్ళా. విపాసనాకి వెళ్ళినప్పుడు ఆల్‌మోస్ట్ ఒక అంటే 100 అవర్స్ ఆఫ్ మెడిటేషను, ఆ 10 డేస్ డీపర్ సైలెన్స్ అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఏంటంటే, నాకు ఏవైతే ఎనర్జీ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యేవో అవన్నీ స్టాప్ అయిపోయినియి. అవన్నీ. అంటే నేనెప్పుడు కావాలంటే అప్పుడు మహతార్ బాబాని పిలవడం, చేయడం అవన్నీ చేశాను. ఏదైతే ఉందో అవన్నీ స్టాప్ అయిపోయినాయన్నమాట. నేను ఎక్స్‌పీరియన్స్ చేయట్లేదు. ఒక పాయింట్ ఇన్ టైమ్‌లో నేను విపాసనాకి వెళ్లి తప్పు చేశానా అని అనిపిచ్చింది. అట్ ది సేమ్ టైమ్ నేనేదైతే మల్టీ టాస్కింగ్‌గా వర్క్స్ చేసేదాన్నో అవన్నీ చేయలేకపోతున్నాను నేనసలు. ఏదో ఒకటి చేయగలుగుతున్నాను, లేదా చేయలేకపోతున్నానసలు. సో, తెలియకుండా ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఏంటంటే తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ డిలమాలో పడేసింది నన్ను. ఏంటి నేను విపాసనాకి వెళ్లి తప్పు చేశాను. ఆహ్, నాకు ఏవైతే కైండ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ ఇంట్యూటివ్ కనెక్టివిటీ ఉందో అవన్నీ నేను పోగొట్టుకున్నాను అనే విధంగా అనిపించేదనమాట. అనిపించినప్పుడు ఈ ఆ థాట్‌నేదో క్యారీ చేస్తూ ఉన్నా. ఈ లోపల మనకి 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' బుక్ రాసారు కదా! ఆనంద్ కరుణేష్. ఆయన్ని ర్యాలీకి ఇన్వైట్ చేశాం అన్నమాట. ఇన్వైట్ చేసినప్పుడు ఆయనొచ్చారు. వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆహ్, ఒక సెషన్ అటెండ్ చేశాం. సె సెషన్ అటెండ్ చేసినప్పుడు నేను ముందు మెన్షన్ చేశాను కదా! నేను ఏ రోజు కూడా ఎవ్వరిని కూడా ఎళ్లి నేను ఏ రోజు క్వెషన్ అడగలేదు. నాకిలా ఉంది మీరు చెప్పండి చెందండి అని. ఏ రోజు అడగలేదు. కానీ ఆ రోజు నా ఇన్నర్ నుంచి వచ్చిన ఒక ఇదేంటంటే, నువ్వేదైతే కన్‌ఫ్యూజన్‌ని క్యారీ చేస్తున్నావో ఆయనకి ఎక్స్‌ప్రెస్ చెయ్యి అనే విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను చాలా సేపు ఆలోచించుకున్నాను. నా మైండ్ అంటుందా? లేదంటే నిజంగా నా ఇన్నర్ సెల్ఫే చెప్తుందా? ప్లీజ్ కన్ఫర్మ్ మీ అన్న దీంట్లో. సో, అగైన్ అండ్ అగైన్ ఇట్ గేవ్ మీ ద సేమ్ ఇండికేషన్. వచ్చిన తర్వాత నేను ఆయన్ని అడిగా. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు అనేసంటే ఆహ్, ఆయన చెప్పింది ఏంటంటే ఆహ్, నువ్వొక బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అన్న దీంట్లోకి వెళ్ళావు. సో, డోంట్ వర్రీ. ఎంజాయ్ థిస్ మొమెంట్ అన్న విధంగా చెప్పారు. ఆయన యూ ఆర్ ఇన్ ఎ గుడ్ పాత్. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు విపాసనకెళ్ళి రాంగ్ ఏం చేయలేదు.
ది ఏదైతే హైయర్ కొద్దిగా లిటిల్ బిట్ మోర్ ఎనర్జీ ఏదైతే గెయిన్ చేసుకొనొచ్చావో, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఆ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అన్న దేంట్లో నువ్వున్నావు ప్రస్తుతానికి. ఎక్స్‌పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అని చెప్పారనమాట. సో, అప్పటినుంచి కూడా ఇప్పుడు ముందు ఫోను మాట్లాడుతూ ఏవేవో పనులు చేయడం అవన్నీ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అవేం లేదు అలాగా. ఈ రోజుకి కూడా ఇఫ్ ఐయామ్ డూయింగ్ దిస్, ఐయామ్ డూయింగ్ దిస్. ఇఫ్ ఐయామ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, ఐయామ్ డూయింగ్ ఓన్లీ థట్. సో, అన్న విధంగా. ముందైతే నాకు చాలా ప్రెషరైజింగ్‌గా ఉండేది. ఇప్పుడలా లేదు. సో, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సిట్యుయేషన్ నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నాం. ఏదో ఒకటి. ఆ టైంలోని అది పర్టిక్యులర్ ఒక యానిమలే కావచ్చు, ఇంకోటే కావచ్చు, గురువుసే కావచ్చు. ఆళ్ళందరూ కూడా ఒక విధంగా మనకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూ వస్తూ ఉన్నారనమాట. ఏదైతే నేను మెన్షన్ చేశానో నా ఇంట్యూటివ్ పవర్ అనేదో, లేదంటే కనెక్టింగ్ పవర్ అనేదో పోయింది అన్న విధంగా అనుకున్నానా నేను. ఐ అండర్‌స్టూడ్ థాట్ ఒకానొక పాయింట్ తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అనే విషయాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఏదైతే మనం మెడిటేషన్‌లో గాడ్ అన్న ప్రెజెన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఆ గైడెన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, అవన్నీ ఏంటంటే సర్టెన్ ఫేజ్ వరకే ఉంటాయి. దాని తర్వాత వెన్ యూ గ్రో యువర్ కాన్షియస్‌నెస్ మన కాన్షియస్‌నెస్ ఎప్పుడైతే గ్రో అవుతూ ఉంటుందో, ఆ ఫేజెస్ అన్న దాని నుంచి మనం మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు చాలా వరకు నాకు ఆ కన్‌ఫ్యూజన్ ఉండేది. నాకు డ్రీమ్స్ వచ్చాయి. డ్రీమ్స్ రావట్లేదు. డ్రీమ్స్‌లో కదా కమ్యూనికేట్ అవ్వాలి. అది అవ్వట్లేదు. నాకు గురువుస్‌తో కనెక్టివిటీ లేదు. నేను ఇలా పిలిస్తే అలా వచ్చేవారు రావట్లేదే ఇప్పుడు. అవన్నీ ఏమీ లేవన్నమాట. అవన్నీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వితిన్ యూ. యూ నీడ్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ సో డీప్‌లీ. యాహ్! సారీ డిస్కనెక్ట్ అయ్యొచ్చాను. ఆహ్, యాహ్! అంటే ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వితిన్ యూ అన్న కనెక్టివిటీ క్రియేట్ అవ్వడం అనేది నాకు చాలా చాలా అనిపించిందనమాట. సో, ఎవ్రీథింగ్ ఈస్ అ ఫేజ్. ఎప్పుడైతే మనం ఆ డీపర్ కనెక్టివిటీ అనేది మనలోనే ఉంది. మనం ఎప్పుడో అనుకుంటాం చూడండి మనలోనే ఉంది అని. సో, ఆ మనలోనే ఉంది అన్న విషయం అనేది ఆహ్, మనం మనం రికగ్నైజ్ చేయాలి. దీన్ని మళ్ళీ ప్రూవ్ చేయటానికని నేను మొన్న మౌంట్ శాస్తా వెళ్ళినప్పుడు ఆహ్, మౌంట్ శాస్తాలో కూర్చొని అక్కడ మౌంటైన్ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉన్నా అనమాట. చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, లిటరల్లీ ఆహ్, ఎలా అనిపించిందంటే నా లోపల ఆ శివ ఎనర్జీ అనేది కూర్చొని ఈవెన్ ఆ పోస్చర్ గాని ఎవ్రీథింగ్ ఇట్స్ రియల్లీ ఆహ్, బయట బయట ఉన్న వాళ్ళు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా ఆ శివ ఎక్స్‌ప్రెషన్ అనేది కనిపిచ్చింది. అండ్ తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ ఆహ్, వాయిస్ కూడా ఏదో బయటకొచ్చింది అని. ఐ నేనొక అవేర్‌నెస్‌తో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు అది ఎలా ఉంది అనేసంటే ఆ ఎనర్జీ వచ్చి నాలో సెటిల్ డౌన్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ దిస్. ఆ మౌంట్ శాస్తా అనేది మన అరుణాచలం అనే దానికి కనెక్టివిటీ. మన కైలాష్ అనే దానికి కనెక్టివిటీ. అంటే ఆ శివ ఎనర్జీస్ అనే దాంతో డీపర్ కనెక్టివిటీ ఉంది ఆ మౌంట్ శాస్తా మౌంటైన్‌కి. సో, దాన్ని నేను లోపల నుంచి ఎక్స్‌పీరియన్స్ చేయగలిగాను. సో, ఇవన్నీ ఏంటంటే అగైన్ అండ్ అగైన్ అంటే ఐయామ్ నాట్ సేయింగ్ హియర్ నేనేదో అచీవ్ చేసేసాను, ఏదో క్రాస్ అయిపోయాను అనే విధంగా చెప్పట్లేదు. అంటే అగైన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వితిన్ యూ. మనం యూజువల్లీ మాటలు మాట్లాడుతుంటాం. మన లోపలే ఉంది కదా! మన లోపలే ఉంది కదా! ఎప్పుడైతే దాన్ని ఆచరణలో పెట్టాలో అప్పుడు మనం కొన్ని సార్లు
చేయగలుగుతాం, చేయలేకపోతాం. సో, ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిని బేస్ చేసుకొని నాకు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వితిన్ యూ. నిన్ను నువ్వు డీపర్‌గా క్వెషన్ అడిగితే ఇట్ విల్ ఆటోమేటికల్లీ కమ్ టు యూ. ది మాస్టర్స్ విల్ కమ్ అండ్ గైడ్ యూ. నువ్వు స్పెసిఫిక్‌గా ఇదే అన్న దీంట్లో కాకుండా వెన్ యూ డీప్‌లీ సరెండర్ టు యువర్‌సెల్ఫ్ డెఫినైట్‌లీ ఆ గైడెన్స్ అనేదో లేదా ఆ హ్యాండ్‌ని హోల్డ్ చేసే పవర్ అనేదో ఆటోమేటిక్‌గా మన దగ్గరికొస్తుంది. సో, అప్పటినుంచి డీపర్ సరెండరెన్స్ టు యువర్‌సెల్ఫ్ అన్నదాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశా అన్నమాట. సో, ఐయామ్ స్టిల్ ఆన్ ద వే. ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. చాలా ఉంది నేర్చుకోవడానికి. బట్ ఇవి అంటే ఫేజ్ బై ఫేజ్ ఈ గురూస్‌తో కనెక్టివిటీ అనేది ఆహ్, నాకెందుకో ఆహ్, అంటే చిన్నదా? పెద్దదా? పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఉన్న గురువుతో ఉందా ఎక్స్‌పీరియన్స్ అవన్నీ కాదు. ప్రతి స్టెప్‌లోని, ప్రతి దీంట్లోని వచ్చే ప్రతి ఎక్స్‌పీరియన్సు, ప్రతి కనెక్టివిటీ ఇట్స్ వెరీ, వెరీ, వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీథింగ్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ గురు. ఆహ్, నేనేమిది ప్లాన్ చేసి యాహ్! సో, ఇక్కడితో ఆపేద్దాం. థాంక్ యూ సో మచ్. ఆహ్, జోష్న రికార్డింగ్ ఆపేస్తారా?